అనేక చోట్ల కూడా పాడేవాడిని. అంత ఇష్టంగా ఈ పాటలన్నీ కూడా పాడుతూ ఉండేవాళ్ళం. కాబట్టి మరలా కోయర్ వారు చక్కగా పాడారు. చాలా సంతోషం. దేవుని యొక్క దీవెన మీ అందరికీ కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుదాం. క్రిస్మస్ దినాలలో, ఈ సంతోషకరమైన దినాలలో మనం అందరం ఉన్నాం. ఈ సంతోషకరమైన క్రిస్మస్ దినాలలో ఓ ప్రత్యేకమైనటువంటి పాత్రలుగా కొన్ని వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. పోయిన వారము దేవుని దూతల గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని దూతల యొక్క ప్రత్యేకత ఏమిటి, వారు చేసే సేవ ఏమిటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజున ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యోసేపును గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, మరి యేసుక్రీస్తు యొక్క జన్మకు అనేక మంది పాత్ర ఉంది. ఇందులో అనేక మంది యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, పాత్రలు ఉంది. మనం నాటిక వేస్తున్నప్పుడు పిల్లలు కానీ యవనస్తులు కానీ మరి యోసేపు పాత్ర, మరియమ్మ పాత్ర, అలాగే జ్ఞానుల పాత్ర, దూతల యొక్క పాత్ర అలా వేస్తూ తమ యొక్క నటనను మరి కనపరుస్తూ ఉంటారు. ఇందులో యోసేపు చాలా సింపుల్గా కనిపిస్తాడు. ఏ నాటికలో చూసినా యోసేపు గారు మాత్రం చాలా సింపుల్గా కనిపిస్తాడు కదా. ఆయనకి డైలాగ్స్ ఉండవు, కానీ ఆయనలో యాక్షన్ ఉంటుంది. కానీ ఈ యాక్షన్ కూడా నాటికలో కనపడదు. వెనక ఉన్నటువంటి ఆయన భారము, బాధ్యత, ఆయన చేసినటువంటి గొప్ప సేవ ఎంతో గొప్పది. ఈ క్రిస్మస్లో ఆయన గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియులారా, యోసేపు మన మాటకు అర్థం ఫలించేది కొమ్మ. మనకి ఇశ్రాయేలు 12 గోత్రాలలో 11వ వాడు యోసేపు. యాకోబుకి అతి మిక్కిలి ప్రియమైన కుమారుడు ఈ యోసేపు. యోసేపు యొక్క జీవితం మనందరికీ తెలిసిందే. అతడు శ్రమలలో నుండి అతను ఆశీర్వదింపబడ్డాడు. ఆ యోసేపు ఒంటరిగా మిగిలిపోయి ఒంటరి తనంలోనే శ్రమలు అనుభవించి శ్రమలలోనే భరించి ఓర్చుకొని దేవుని కోసం నిలబడి దేవునితో సహవాసాన్ని కలిగి దేవుని భయం కలిగి భక్తి కలిగి జీవించాడు కనుక యోసేపుని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. అదే పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఈ యోసేపుని మనం చూస్తున్నాం. అయితే ఈ యోసేపు జీవితంలో మొదటి లక్షణం మనం గమనిస్తున్నప్పుడు ఇది అతనిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నీతిమంతుడు. అతని గురించి వ్రాయబడిన ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు అతడు నీతిమంతుడై ఉండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము కూడా పేర్లు పెట్టుకుంటాం. మన పితరులు పెడతారు, లేదా ఎదిగిన తర్వాత కొంతకాలానికి మనకి ఒక అవగాహన వచ్చి యవన కాలంలోనూ మనకి నచ్చిన ఒక నిక్నేమ్స్ అని మనం కూడా పెట్టుకుంటూ ఉంటాం. కానీ పేరుకు తగిన జీవితాన్ని జీవించడం చాలా కష్టం. పేరు ఆ పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించకుండా వ్యతిరేకంగా జీవించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన జీవితంలో అక్కడ యోసేపు కూడా తాను నీతిమంతుడిగా ఉన్నట్లుగా చూస్తాము. ఈ యోసేపు కూడా నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రియులారా, ఏ విషయంలో నీతిమంతుడిగా ఉన్నాడు? అక్కడ నీతి అంటే తన క్రియలో కనపడుతుంది. తన నీతి ఏమిటో తన క్రియలలో కనబడుతుంది. ఏమిటి తన క్రియలో కనబడుతుంది? అతని నీతి అని ఆలోచిస్తున్నప్పుడు మరియమ్మను విడనాడ ఉద్దేశించి ఆమెను అవమానపరచగలక అనే మాట మనం ఇక్కడ గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే సాధారణంగా ఈ ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ స్త్రీకైనా సరే ఒకవేళ ఆమె ప్రధానం చేయబడిన తర్వాత ఒకవేళ తాను గర్భము ధరించింది అంటే తన విషయంలో తనేమో తప్పు చేసింది అని అర్థం. ఆమెను తీసుకొచ్చి సమాజం ఎదుట రాళ్లతో కొట్టి చంపాలి, లేదా ఆమెను కాల్చి
చంపేయాలి. ఇది ధర్మశాస్త్రము విధిస్తున్న ఒక శిక్ష. గమనించండి, ఒక ప్రధానము చేయబడినటువంటి ఒక మరియమ్మను యోసేపుకి ప్రధానం చేయబడిన తర్వాత ఈ మధ్యలో జరిగినటువంటిది ఏంటి అంటే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినప్పుడు ఈ విషయము ఈ యోసేపు గారికి చెవిలో పడింది. ఈమె గర్భము ధరించింది అన్న వార్త యోసేపు గారి చెవిలో పడినప్పుడు ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా ఈయన ఏం చేయాలి అంటే ఈయన తన యొక్క సమాజము పిలవాలి, సమాజం మధ్యలో ఈమెను ఏం చేయాలి, తీసుకొని రావాలి, ఈమె మీద నింద మోపాలి, ఈమెను అవమానపరచాలి, ఈమెను కొట్టించాలి, చంపించాలి. ఇంకా ఆమెకు సమాజంలో ఉండే హక్కు లేదు. అలాంటి ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఇతను ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏమిటి? అదే వద్దు, ఆమె ఏ విధమైనది ఆమె గర్భము ధరించినది, కానీ ఈ విషయాన్ని నేను పబ్లిక్ చేయకూడదు, ఈ విషయాన్ని నేను సమాజంలో చెప్పకూడదు, ఈ విషయాన్ని నేను మా కుటుంబ సభ్యులకు చెప్పకూడదు, ఈ విషయాన్ని నేను ఎవరికి తెలియపరచకూడదు. నేను ఏం చేయాలి? రహస్యంగా విడిచిపెట్టేద్దాం, అవమానపరచకూడదు. ఇది నీతిలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం అతనిలో మనం చూస్తున్నాం. నీతిలో ఉన్న ఒక గొప్ప లక్షణం. దేవుని బిడ్డలారా, విశ్వాసులుగా మనం కూడా నీతి కలిగి జీవించాలి. నీతి అనేది ఒక లక్షణం ఏమిటి అంటే ఎదుటి వారిని గౌరవిస్తుంది ఈ నీతి. ఎదుటి వారిని అవమానపరచకుండా చూస్తుంది ఈ నీతి. ఎదుటి వారి మీద నిందలు వేయకుండా చూస్తుంది ఈ నీతి. నీతి అనేది ఎవరిలో ఉంటుందో వారు ఎదుటి వారిని ఎప్పటికీ కూడా వారు అవమానపరచరు. ఈ నీతి కలిగిన వారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మరి కించపరచారు. కాబట్టి ప్రియులారా, నీతి కలిగినటువంటి వ్యక్తి ఈ యోసేపు ఎంత క్లిష్టమైన పరిస్థితితో, ఎంత భయంకరమైన పరిస్థితితో అతనికి తెలుసు. అయినా కూడా తను ఏం చేస్తున్నాడు? ఆమెను అవమానపరచడం ఇష్టం లేదు. అది ఈరోజు నాకు గుర్తు పెట్టుకోవాలి. ఒక ఫ్యామిలీ నుంచి మనం చూద్దాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎన్నో కుటుంబాలు కూలిపోవడానికి, భార్య భర్తల మధ్య విభేదాలు రావడానికి, భార్య భర్తలు విడిపోవడానికి గల కారణము, మొదటి కారణం ఏంటంటే అనుమానాలు ఉన్నాయి. అనుమానం, భార్య మీద అనుమానం, లేక భర్త మీద అనుమానం. ఈ అనుమానాన్ని ఎవరో పుట్టిస్తారు. అది ఫ్రెండ్స్, తల్లిదండ్రులు, లేకపోతే ఎవరో ఏదో మాట మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను బట్టి ఏమవుతుందంటే ఈ వీరిలో అనుమానం రేగిపోయి ఏం చేస్తారంటే అక్కడి నుంచి ఏం చేసినా కూడా వారి మీద అనుమానం పడుతూనే ఉంటారు. ఇలాగనే నాకు తెలిసిన అనేక కుటుంబాలు ఈ అనుమానంతోనే విడిపోయినటువంటి సందర్భాలు చూస్తారు. ఇది మాత్రమే కాదు, తన తల్లిదండ్రులకు చెప్పడం. అబ్బాయి ఏమో తన తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మ ఇగో ఈవిడ ఎలా చేస్తుంది, మా ఆవిడ ఎలా చేస్తుంది, అలా చేస్తుంది, వాళ్ళతో మాట్లాడుతుంది, వీళ్ళతో మాట్లాడుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది. ఏం చేస్తుంటారంటే ప్రతి విషయాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? తండ్రికి తల్లికి చెప్తారు, కొడుకులు కదా. అందువలన అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అలాగైతే అలా ఉండకూడదు, లేదు, నువ్వు లోకి వెళ్ళవద్దు, నువ్వు అలా ఊరుకుంటే కుదరదు, ఎక్కడికి వెళ్తుంది కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయి అయితే కాపురానికి వెళ్ళి అక్కడ జరిగే ప్రతి విషయం అత్తగారు ఏమంటారో, బావగారు ఏమంటారో, బావగారు ఏమంటారో, ఇంట్లో జరిగిన సంగతులన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఫోన్ చేసి అమ్మకి చెప్తారు, లేదా నాన్నకి చెప్తారు. ఇదన్నీ కూడా ఫ్యామిలీలో ఎందుకు ఇలాంటి సమస్యలు విడిపోవడానికి కారణం అయ్యే సమస్యలు ఏంటి అంటే ఇలాంటివన్నీ. కాబట్టి ప్రియులారా, అనుమానాలు అనేటటువంటివి ఒకటి, తర్వాత వారి యొక్క పరిస్థితి కూడా సరిగా లేనిటువంటి స్థితి. కాబట్టి ఏం చేస్తూ ఉంటారు అంటే
ఏదో ఒక నిందలు వేయడం, ఏదో ఒక రీతిగా వారు విడిపోవడం అనేది చూస్తూ ఉన్నాం. నీతిమంతుల యొక్క లక్షణము ఎలా ఉంటుందో, యోసేపే ఒక మాదిరికరమైన జీవితం. యోసేపు అవమానపరచబడగా ఏం జరిగిందో ఏంటో అతనికి తెలియదు. ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అన్న విషయం ఆయనకి తెలియదు. కానీ ఒకటి మాత్రం ఏంటంటే, అవమానపరచడం తనకి ఇష్టం లేదు కాబట్టి తను రహస్యముగా విడనాడాలని తను ఆలోచన చేసుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఇంట్లోనే కాదు, ఇతరుల ఏడల కూడా మనం ఎవరిని అవమానపరిచేవారిగా ఉండకూడదు. ఎవరి మీద మనము నిందలు వేసేవారిగా ఉండకూడదు. ఎవరిని కించపరిచే విధంగా మనం ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే కొందరు తెలిసి తెలియని విషయాలు, ఒక్క విషయాన్ని వింటారు, బయటికి 10 మందికి ఏం చేస్తారు, వెళ్ళే కొద్ది ఒక్క చిన్న మాట పుట్టింది అంటే పెరిగింది, పెద్ద అయింది అంటే అనేక రీతులుగా చెప్తూ ఉంటారు. ఏది విన్నామో అది మాట్లాడే వాళ్ళు తక్కువ, కానీ దానిని ఎక్కువగా చేసి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలు అలాంటి వారిగా ఉండకూడదు. నీతిమంతులు ఉండాలి తప్ప ఎదుటి వారిని నిందలు వేసి అవమానపరిచే వారిగా మనం ఉండకూడదు. ఒక రోజున ప్రియులారా, ఒక సంఘంలో ఒక సహోదరి తన భర్త చనిపోయాడు. తన భర్త చనిపోతే తన ఒంటరిగా తన జీవితాన్ని గడుపుతుంది. ఒకరోజు ఏమైందంటే, ఒక వ్యక్తి ఆమెను ఏం చేశాడంటే ఒక నింద వేశాడు. ఆమె మీద అవమానపరచాలని ఏం చేశాడంటే ఆమె మీద ఒక నింద వేశాడు. నింద వేసిన తర్వాత చాలా ఏడ్చింది, కుమిలిపోయింది, ఆ బాధను భరించలేకపోయింది. కానీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది, సహించింది, వచ్చింది, ప్రార్థన చేసింది. ఒకరోజు ఆ వ్యక్తి వచ్చి తప్పు తెలుసుకున్నాడు. అమ్మా, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, నేనేదో ఊహించుకొని నేను అలాగ నీ మీద నింద వేశాను, నన్ను క్షమించమ్మా అన్నాడు. అయితే నేను ఒక క్షమిస్తాను కదండి, నేను ఒకటి మీకు చెప్తాను, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేస్తే నేను క్షమిస్తాను అన్నాడు. సరేనమ్మా, దానికేముంది, మీరు నన్ను క్షమించాలంటే మీరేం చెప్పినా నేను చేస్తాను అన్నాడు. అలాంటి సరే అని కోడి వెంట్రుకలన్నీ కూడా ఒక బుట్టలో వేయండి అన్నదట. వేశాడు. వెంటనే గొప్ప వెళ్ళాడు. అదెంత పనమ్మా, గొప్ప వెళ్ళి కోడి వెంట్రుకలన్నీ కలిపి ఒక గంపలో వేశాడు. గంపలో వేసిన తర్వాత ఇంకా వెంటనే ఇదిగో గంపలో వేశాడు. సరే, ఈ కోడి వెంట్రుకలన్నీ తీసుకుని వెళ్ళి ఆ కొండ ఉంది కదా, కొండ మీద నుండి కిందకి పడేయండి అన్నదట. అంటే అయ్యో, దానికేముందమ్మా, నేను వెళ్తాను వెంటనే వెళ్ళి గంపను నిండి ఉన్నటువంటి ఈ కోడి వెంట్రుకలు తీసుకెళ్ళి కొండ నుంచి పడేసాడు. అమ్మా, నేను వెళ్ళానమ్మా, మీరు చెప్పినట్టు కొండ మీద నుంచి పడేసేసి వచ్చాను, నన్ను క్షమించండి అమ్మా. క్షమిస్తాను, కానీ లాస్ట్ షరతు ఉంటుంది. అదేంటో తెలుసా? మీరు కొండ మీద పడవేసి వచ్చినటువంటి వెంట్రుకలన్నీ వేరుకొని తీసుకెళ్తారు, అప్పుడు నేను క్షమిస్తాను. అర్థమైందమ్మా మీకు? అర్థమైందా? పోగు చేయడం సులువే, వాటన్నిటిని గంపలో వేయడం సులువే, అవి తీసుకెళ్లి కొండ నుంచి పడేయడం సులువే. కానీ అవి వేరుకొని తీసుకురా అంటే ఎలా వేరుకొని తీసుకురావాలి? నేను అదెలా అవుతుంది? అవన్నీ చెదిరిపోయామా? ఎలా అవుతుంది అంటే, అవును కదా, నిజమే కదా, నువ్వు వేసిన నింద అనేక మందికి పాకిపోయింది. ఇప్పుడు నన్ను అందరూ చీపు చూస్తున్నారు, నన్ను అందరూ కూడా అనేక రీతిగా అవమానపరుస్తున్నారు. ఇప్పుడు అందరికీ స్ప్రెడ్ అయిపోయింది నా మీద నువ్వు వేసిన నింద. ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటున్నావు? నువ్వు ఎలా తీసుకొస్తావు నా మీద వేసిన నింద? అవును ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందుకని మన నాలుక భయంకరమైనటువంటి విషసర్పం లాంటిది, మన నాలుక అగ్ని లాంటిది. మనిషి యొక్క జీవితంలో నాలుకను అదుపు చేసుకోవడం చాలా అవసరం అని బైబిల్ చెప్తా ఉంది. నాలుకను అదుపు చేసుకోవడం చాలా అవసరం అంట. ఇక్కడ గమనించండి, నీతి కలిగినటువంటి జీవితాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు చాలా భయంకరమైన పరిస్థితి, తన యొక్క భార్యగా ఉన్న ఆమె మీద అవమానపరచడం అతనికి ఇష్టం లేదు. నీతి కలిగిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అది అవునా కాదా?
పరిశీలిస్తారు, పరీక్షిస్తారు, దాన్ని కనిపెడతారు, తెలుసుకుంటారు. ఒకవేళ నిజమని తెలిస్తే దాన్ని ఎందుకు లేవు మన పక్షాన్ని ఊరుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు మన నీతి ఎలా ఉంది పరిశీలన చేసుకోవాలి. రెండవ విషయాన్ని ఈ యోసేపుల గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ మనం చదివిన వాక్య భాగంలో నీతిని గురించి మనము యెషయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదువుకుందాం. 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. చాలండి. ఏంటంట? యోసేపు యొక్క నీతి మొదట తనను కలవరపరిచింది, కానీ ఏమండి తనకు విషయం తెలిసిన తర్వాత తన నీతి ఏం చేసింది? తనకి సమాధానాన్ని కలుగ చేసింది. ఇది అతనికే కాదు, మనం కూడా నీతి కలిగి జీవిస్తే, నీతి కలిగి జీవించే వారికి ఎప్పుడు కూడా సమాధానమే ఉంటుంది. నీతి ఏం చేస్తుందండి? మనకి సమాధానాన్ని కలుగ చేస్తుంది. అంతే కదా. తప్పు చేసిన వాళ్ళే భయపడతారు, తప్పు చేయని వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. కాబట్టి మనము నీతి కలిగి ఉంటే ఆ నీతి మనకి సమాధానాన్ని కలుగ చేస్తుంది. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగుతుంది అని వాక్యం మనం చూస్తున్నాం. రెండవది మనం ఆలోచన చేస్తే, ఈ యోసేపు ఇతడు విధేయత కలిగిన వాడు. ఒకటి నీతిమంతుడు, రెండవది విధేయత కలిగినటువంటి వాడు. చూస్తున్నాము ప్రియులారా, ఇతడు ఆలోచించుకొని చూడగా ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనుక తన ప్రజలను పాపం నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసును పేరు పెట్టదు అని చాలు. ఇక్కడ ఈ మాటలు మనం గమనిస్తే, ఇప్పుడు తను సందేహిస్తూ, తనలో తాను ఆలోచించుకుంటూ, బాధపడుతూ, ఎందుకులే రహస్యంగా వదిలిపెట్టేద్దాం, అవమానపరచడం ఎందుకు అనుకుంటున్న సమయంలో దేవుని దూత ప్రత్యక్షమై, అది నువ్వు అనుకునేట్టుగా కాదు, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది, పుట్టబోయేటటువంటి శిశువు ఆయన తన ప్రజల పాపం నుండి రక్షిస్తారన్న మాట తెలిసిన వెంటనే ఏం చేశాడట? వెంటనే తన భార్యను చేర్చుకున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే రెండవది, ఆమె విషయంలో తనను చేర్చుకోవడం. ఎలా చేర్చుకోగలిగాడు? ఎలా చేర్చుకోవడానికి అంటే, దేవుని దూత చెప్పిన మాటకు నమ్మాడు, దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దేవుని మాటను నమ్మాడు, దేవుని మాటకు లోబడ్డాడు. కాబట్టి ఇక్కడ అతడు లోబడి ఏం చేశాడు? వెంటనే ఆమెను చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుడులారా, దేవునికి లోబడేవారు, దేవుని ప్రేమించేవారు, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించేవారు దేవుని యొక్క మాట ప్రకారంగా జీవిస్తారు అన్నది ఇక్కడ మనం గమనించాలి. నీతిమంతుడు గనుక ప్రియులారా, ఇతడు దేవుని యొక్క మాటకు లోబడి తన భార్య అయినటువంటి మరియమ్మను చేర్చుకున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు, మరి వీరు హేరోదు చంపాలని చూస్తున్నప్పుడు కూడా, మరి 19వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనం చూస్తాం మత్తయి సువార్త. అక్కడ కూడా గమనిస్తున్నట్లయితే, అక్కడ నీవు లేచి శిశువును తల్లి తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము అని చెప్పారు. కానీ 13వ వచనంలో కూడా మనం గమనిస్తున్నప్పుడు అక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ఐగుప్తుకి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్ళమన్నారు. ఇక్కడ ప్రతిదీ కూడా మనం గమనిస్తే వెంటనే అతడు ఏం చేశాడు? దేవుని దూత ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి తాను తీసుకువెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి? తాను దేవునికి లోబడి ఉన్నాడు, కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క ప్రతి మాటకు మనం విధేయులమై జీవించాలి. ఆయన మాటకు మనం లోబడి
జీవించాలి. అది దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. మూడవదిగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు ఈ యొక్క యోసేపు బాధ్యతను వహించాడు. ఏం చేశాడు? బాధ్యతను వహించాడు. ఒకటి, నీతి కలిగి జీవించాడు. రెండవది, దేవుని మాటకు విధేయత కలిగి తన భార్యను చేర్చుకున్నాడు. మూడవది ఏం చేశాడంటే బాధ్యత వహించాడు. ఇది కష్టం. ఏదైనా సరే లోపడడం అనేది సరే నువ్వు చెప్పినట్టు చేస్తారంటాం వేరు, కానీ ఇక్కడ బాధ్యత అనేది తన భుజముల మీద పెట్టబడింది. యోసేపు యొక్క భుజముల మీద బాధ్యత అనేది పెట్టబడింది. ఏంటి ఆ బాధ్యత? ఇప్పుడు తాను ఏం చేయాలి? తాను మరియమ్మను చేర్చుకొని ఆ మరియమ్మను తీసుకుని వెళ్ళాలి. అలాగే ఆమె గర్భమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఏం చేయాలి? అతడే పోషించాలి. అలాగే అతడే సంరక్షించాలి. కాబట్టి ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం కదా. కానీ ఎవరి కోసం చేస్తున్నాడు? ఇది ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం? దేవుని కోసం చేస్తున్నాడు. దేవుని యొక్క మాటకు లోబడి దేవుని కొరకు ఈ పని చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక కుటుంబ బాధ్యత అతడు వహిస్తూ ఉన్నాడు. ఈ కుటుంబ బాధ్యతలో ఎలా చూస్తున్నాడంటే పవిత్రంగా చూస్తున్నాడు. ఓకే, మరియమ్మని కూడా పవిత్రంగా చూశాడు. తర్వాత మరియమ్మ గర్భమందు ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కూడా పవిత్రంగా చూశాడు. అంతేకాదు ఆయన జన్మించిన తర్వాత ఆయన పెంచడంలో కూడా పవిత్రంగానే ఆయనను పెంచాడు. తర్వాత ప్రియులారా ఆమెను ముట్టలేదు, అనగా ఆమెను ప్రియులారా శారీరకమైన ఆలోచన కూడా ఆమె మీద తాను కనబరచలేదట. ప్రియులారా ఆమెను చూడకుండేనో అని మనం ఇక్కడ చూస్తూ ఎరుగకుండేనో అని 25 వచ్చిన ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండేనో అతడు ఆ కుమారునికి యేసును పేరు పెట్టాను. ఎంత బాధ్యత కలిగిన వాడు చూడండి, ఎంత బాధ్యత దేవుని కోసం, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు వారి కోసం ఏం చేస్తున్నాడంటే ఒక బాధ్యతను వహిస్తున్నాడు. ఈ రోజున ప్రతి ఒక్క పురుషునికి, ప్రతి ఒక్క స్త్రీకి కుటుంబ బాధ్యత చాలా అవసరం అండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏర్పాటు చేయబడిందే కుటుంబం అంటే పిల్లరా మనకి నచ్చినట్టుగా చేసుకునేది కాదు. దేవుని ప్రణాళికలో ఏర్పాటు చేయబడినది ఈ కుటుంబం. ఆ కుటుంబం పట్ల ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? ఎలా ఉండాలి? బాధ్యతగా ఉండాలి. బాధ్యత ప్రతి ఒక్కరికి అవసరం. పిల్లరా పట్టింపు లేని యొక్క వ్యక్తులుగా ఈనాడు ఉంటున్నారు తల్లిదండ్రులు. చాలా మంది పిల్లల విషయంలో సరిగా పట్టించుకోవడం లేదు. అనేక మంది పురుషులు తమ భార్యలను పట్టించుకోవడం లేదు. అందుకని పిల్లరా అనేకమైనటువంటి శోధనలకు కోరుతున్నటువంటి సందర్భాలు అనేకమైన మనం చూస్తున్నాం. అందుకనే వాక్యంలో క్లియర్ గా ఉంది కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసిందే. అందుకని వాక్యంలో పిల్లరా మనము గమనిస్తున్నాం, సృష్టి ఆదిలోనే దేవుడు ఆదాముని అవ్వని భార్య భర్తలుగా జతపరిచాడు. వారికి దేవుడు ఒక శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. అది ఆయన యొక్క ఉద్దేశం. అలాగే భార్య భర్తలుగా ఏర్పడిన తర్వాత వారు భార్య భర్తలు ఎలా ఉండాలో కూడా బాధ్యతను ఆయనే నేర్పించాడు. ఏ విధంగా జీవించాలి, ఒకరి ఏడలో ఒకరు ఎలా ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎలా ఉండాలి, అలాగే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి, కుటుంబం అనేది ఎలా ఉండాలి అనేది దేవుడు చెప్పాడు. ఇది తెలియక లేక తెలిసినా పట్టించుకోక అనేక మంది దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నారు కుటుంబాలు. అందుకనే బాధ్యత లేని కుటుంబాలుగా ఉన్నాయి. బైబిల్ మనం చూస్తాం ప్రియులారా, అధ్యక్షుడు గురించి, సంఘ పెద్దల గురించి ప్రియులారా దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలో చెప్తాడు. కుటుంబాన్ని బాగుగా ఏలుబడై ఉండాలి అంటాడు. ఎలా ఉండాలట? కుటుంబాన్ని బాగుగా ఏలుబడై ఉండాలట. అంటే మంచి బాధ్యత కలిగిన వాడు తన భార్యను చక్కగా చూసుకుంటాడు. బాధ్యత కలిగినటువంటి వాడు తన పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాడు. బాధ్యత కలిగినటువంటి వాడు పిల్లల తన యొక్క కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు.
ఈ యోసేపు చేసేది అదే. ప్రియులారా, తన భార్యగా అనుగ్రహింపబడింది. ఒకవైపు భార్యగా ఆమెను మరియమ్మను ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఒక భార్యగా తనను ఏం చేస్తున్నాడంటే పోషిస్తూ ఉన్నాడు, ఏం కావాలో సమకూరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అదే రీతిగా మనం కూడా అది చేయాలి. బైబిల్ గ్రంథంలో క్లియర్ గా అనేక విషయాలు మనము ధ్యానం చేయగలము. ఈ యోసేపు అతడు ఎంత బాధ్యత వహించి ఎంత భారాన్ని కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, ఒక స్త్రీగా తానేం చేయగలదు? తానేం చేయగలదా? కానీ ఆమెను ఏం చేస్తున్నాడు? ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. అదే కాకుండా మరి తను పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని కూడా ఏం చేస్తున్నాడు? తనే మోస్తూ ఉన్నాడు. అంతేనా కాదా? తనే మోస్తూ ఉన్నాడు. అంటే ఎంతగా తను శ్రమ పడ్డాడో చూడండి. బాధ్యతలోనే ఒక శ్రమ ఉంది, ఆ బాధ్యతలోనే చాలా కష్టం ఉంది. ఆ బాధ్యతను స్వీకరించాడే కానీ అది చాలా భారభరితమైనటువంటి, అది కష్టతరమైనటువంటిది, అయినా భరించాడు. కాబట్టి బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ఇక్కడ మనం 127వ కీర్తనలో చూస్తాం, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే. అబ్బా, ఎంత చక్కని మాట! కుమారుడు అంటే మగపిల్లలు కాదు, కుమారులు. ఇంగ్లీష్ లో చిల్డ్రన్స్ అని రాయబడింది. పిల్లరా, అదే కుమారులు అంటే అక్కడ కుమారులు కుమార్తెలు అని అర్థం. వారందరూ కూడా ఎవరిచ్చారట? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానమే. అంటే మనము కలిగి ఉన్నది ఆయన వలననే కలిగినది. పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు? మన ఇష్టానుసారంగా వదిలేస్తామని ఇవ్వలేదు. మనకి నచ్చినట్లుగా వారు ప్రవర్తించాలని దేవుడు ఇవ్వలేదు. లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా మనం వారిని వదిలేయమని దేవుడు ఇవ్వలేదు. దేవుడు మనకిచ్చిన పిల్లలను ఎందుకు ఇచ్చాడు అంటే దేవుని కోసము ఒక శ్రేష్టమైన బిడ్డలుగా వారిని పెంచాలి అని, దేవుని కోరిక ప్రకారంగా ఒక మంచి కుటుంబాలను సిద్ధం చేసి ఏర్పాటు చేయాలని దేవుడు మనకి పిల్లల్ని ఇస్తే, మన పిల్లల్ని నా కొడుకు అని, నా కూతురు అని, వాళ్ళకి కష్టం రాకూడదని, వాళ్ళకి బాధ రాకూడదు, వాళ్ళకి ఏడుపు రాకూడదు, లేకపోతే వాళ్ళకి ఏది లోటు రాకూడదు అని మనం ఆలోచన చేస్తాం, అన్ని చేస్తున్నాం. కానీ మన పిల్లలను బాధ్యత కలిగి దేవుని కోసం పెంచగలుగుతున్నామా? దేవుని ఆలోచనల ప్రకారంగా మన పిల్లల్ని నడిపించగలుగుతున్నామా? దేవుని చిత్త ప్రకారంగా మన పిల్లలు జీవించగలుగుతున్నారా? ఇది చాలా ప్రాముఖ్యం. ఈ కుటుంబము ఒక శ్రేష్టమైన కుటుంబం ఇది. ఏమండి, యేసు ప్రభు ఆయన దేవతలతో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చారు కదా. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు కదా. మరి ఆ పరిశుద్ధుడు రావాలంటే ఎలాంటి కుటుంబం కావాలి? ఎలాంటి కుటుంబం కావాలి కదా? అక్కడ యేసయ్య కోసం పంపబడిన యోహాను కూడా ఎలాంటి కుటుంబం? అది ఏమని తెలిసిందే కదా. యోహాను కుటుంబం అంటే యోహాను తల్లిదండ్రులు ఎవరు? జకర్యా, ఎలిజబెత్. వాళ్ళ యొక్క ఫ్యామిలీ కూడా ఎలా ఉంది? జకర్యా, ఎలిజబెత్ గురించి కూడా చెప్పిన మాట అదే. లూకాసు వార్త 1వ అధ్యాయంలో చూస్తే ఆ నీతిపరుడు ఎవరండి? వాళ్ళు నీతి కలిగినటువంటి జీవితం జీవించిన వారు ఎవరు? జకర్యా, ఎలిజబెత్. ఎప్పటి వరకు? దేవుని సకల విధమైనటువంటి మర్యాదలను, సకల విధమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటువంటి వారు, వారి ఫ్యామిలీ. ప్రియులారా, వారు ఆ విధంగా జీవించారు కనుకనే ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకొని దేవుని ప్రణాళికను నెరవేర్చాడు. అవునా కాదట్రా? అందుకే ప్రియులారా, శ్రేష్టమైన కుమారుడు యోహానుని దేవుడు ఇచ్చాడు. దేవుడు అందుకనే ప్రియులారా, ఆయన కోరుకున్నటువంటి యేసయ్య ఈ భూలోకంలోకి రావడానికి కూడా కోరుకున్న కుటుంబం ఎలాంటి కుటుంబము? ఎలాంటి తండ్రిగా, ఎలాంటి తల్లిగా దేవుడు ఏర్పాటు చేశాడు అంటే ఆయన నీతిమంతుడు. తల్లి గురించి స్త్రీల సమాజంలో, స్త్రీల క్రిస్మస్ లో ఒకవేళ మనం వింటాం. కానీ ప్రియులారా, ఈరోజు యోసేపు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఒక నీతిమంతుడిగాను, అలాగే దేవునికి అతడు విధేయుడై లోబడినటువంటి వాడిగాను, చెప్పిన మాట ప్రకారంగా జీవించిన వాడిగాను, మూడవది బాధ్యత కలిగిన వాడిగా చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పిల్లలను వదిలిపెట్టకండి. అది యవనస్తులుగా వచ్చినా కూడా
ప్రియులారా, మన పిల్లలను హెచ్చరిస్తూ ఉండండి, వారికి దేవుని యొక్క వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉండండి, వారికి భయాన్ని నేర్పిస్తూ ఉండండి, దేవుని సన్నిధి యొక్క శ్రేష్టత ఏమిటో తెలియపరచండి. నా కొడుకు చిన్నబాబుకి ప్రియులారా ఇక్కడే బీట్ అనేటటువంటి ఆయుర్వేద కంపెనీలో సేల్స్ మేనేజర్గా వచ్చింది. 70 మందికి వాడు ఒక ఆఫీసర్గా మేనేజర్గా ఇక్కడికి వచ్చింది. కానీ ఆ యొక్క జాబ్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే సండే లీవ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం, వీక్ ఆఫ్ ఎప్పుడంటే మంగళవారం ఎప్పుడు ఇస్తారట. చెప్తున్నాను, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. దేవుని పిల్లరా 3 వారాలు సుమారు 4 వారాలు మందిరానికి మానేశాడు. 4 వారాలు మందిరానికి మానేస్తుంటే మాకు లోపల వేదన కలుగుతూ ఉంది. ఎందుకో తెలుసా, మందిరానికి దూరం అయితే పిల్లలు శాపగ్రస్తులు అవుతారనేది నాకు తెలుసు. ఎందుకంటే దేవుని మందిరానికి బిడ్డలు లేకపోతే, నా భార్య పాస్టర్ గారు ఒకటే చెప్తుంది, ఏమంటే మానేయమనండి, వాడు జీతం తెలవకల్లా మనం ఉన్నదేదో తిందాం కానీ వాడు జాబ్ చేసుకొని సంపాదించుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధికి దూరం అయితే ఏమైపోతాడో భయం వస్తుందండి అనగాని వెంటనే చెప్పాను, డాడీ మానేసే, రిజైన్ చేసేయాలి. రిజైన్ చేసే అంటే అలా కాదు డాడీ, ఒకసారి ఆలోచించండి డాడీ, రాక వచ్చింది కదా అన్నాడు. నో, దేవుడు మరొక మార్గాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధికి ఆటంకపరిచేది ఏదైనా సరే దాన్ని మనం వదిలిపెట్టేసుకోవచ్చు అని అంటే అప్పుడు వెంటనే రిజైన్ చేశాడు. అది బాబు అలా కాదు ఇలా కాదు, కావాలంటే లేదండి ఇంక నేను మానేస్తానని రిజైన్ చేశాడు. ప్రార్థన చేసుకుంటుండగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా తన పరిచర్యకు వెళ్ళాలని అనిపిస్తుంది డాడీ, దేవుని పరిచర్యకు అంటున్నాడు. సరే ప్రార్థనలో కనిపెట్టు అని చెప్పారు. పిల్లలు ఎందుకు చెప్తున్నాను అంటే, మన పిల్లలు దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో గడపాలి, మనము దేవుని ఆరాధించాలి. దేవ సన్నిధి యొక్క ప్రత్యక్షత చాలా గొప్పది. మన పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో గమనించాలి, వారు ఎక్కడున్నారో మనం చూస్తూ ఉండాలి. వారు దేవుళ్ళు అనుసరిస్తున్నారా, లోకాన్ని అనుసరిస్తున్నారా కనిపెట్టాలి. వారు అలా ఉన్నప్పుడు మనం హెచ్చరిస్తూ ఉండాలి, వారిని గద్దిస్తూ ఉండాలి, వారికి బుద్ధి చెబుతూ ఉండాలి, వారి కొరకు ప్రార్థించాలి, వారికి నేర్పించాలి. పిల్లరా, వారిని బలపరచాలి. ఎందుకంటే దేవునికి కావాల్సిన కుటుంబాన్ని మనం తయారు చేయాలి. దేవునికి కావాల్సిన దేవుని చిత్త ప్రకారమైన కుటుంబాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఇక్కడ యోసేపు ఏం చేస్తున్నాడు, స్వీకరించాడు తన భార్యగా, కానీ ఆమెను పవిత్రంగా చూస్తున్నాడు. ఈమె దేవుని యొక్క చేత ఏర్పాటు చేయబడింది. ఈమె గర్భంలో ఉన్నది అక్కడ సామాన్యుడు కాదు, ఆయన దేవుని కుమారుడు, పవిత్రుడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా, లోకాన్ని రక్షించడానికి, వారి పాపం నుంచి విమోచించడానికి వచ్చిన లోకరక్షకుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆమెను స్వీకరించడం ద్వారా ప్రజలందరూ ఏమంటారో అనేది ఒక విధమైనటువంటి భారం కదా, ఒక భయం. ఒకటి ఆమె ఎలాంటిదో ఈయనకి తెలుసు, ఈయన ఎలాంటి వాడో ఆమెకి తెలుసు, కానీ ప్రజలకి తెలియదు కదా. ఇప్పుడు ప్రజలు ఏమైనా అంటారేమో, అదొక రకమైన భయం ఉంటుంది. అయినా కూడా స్వీకరించాడు. తర్వాత ప్లేసెస్ మారుతున్నప్పుడు సుమారుగా ప్రియులారా ఈ యొక్క బెత్లెహేము నుండి మరి ఐగుప్తు నుండి మరలా నజరేతుకి ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఎంత దూరమో తెలుసా, సుమారుగా 700 to 700 డిస్టెన్స్ కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే మనం మామూలుగానే నడవలేనటువంటి పరిస్థితి. పిల్లలు అప్పట్లో వాహనాలు ఏమి లేనటువంటి పరిస్థితి, ఒకవేళ రోడ్లు బాగున్నటువంటి పరిస్థితి కాదు ఆ కాలంలో. అయినా కూడా భారం కలిగి, బాధ్యత కలిగి, దేవుడిచ్చిన భారాన్ని తాను మోస్తూ పిల్లరా ఎంత జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాడో ఈ యొక్క యోసేపును బట్టి మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క యోసేపు ద్వారా మనం ఈరోజు నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, దేవుని కొరకు, దేవుని బిడ్డలుగా మనము నీతి కలిగి జీవించాలి. మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మనము నీతి కలిగి ప్రవర్తించాలి. రెండవది, దేవుడు చెప్పినటువంటి మాటకు మనము విధేయమై జీవించాలి. మూడవది, మనము దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను మనము నిర్వర్తించే వారిగా, ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తించి తమ కుటుంబాన్ని దేవుని కోసం, అది ప్రత్యేకమైన శ్రేష్టమైన కుటుంబముగా మనము సిద్ధపాటు చేయాలి దేవుని కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు
మరి వారి యొక్క గర్భమున వారు జన్మించినప్పుడు మరి వారికి కలిగినటువంటి గొప్ప ఆనందం, వారికి కలిగినటువంటి గొప్ప సంతోషము మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, మరొక విషయాన్ని మనం చూస్తాము. ఈయనలో ఒక గొప్ప పౌరుడుగా కూడా మనం గమనించగలమండి. ఈయనలో ఒక గొప్ప పౌరుడు అంటే ఎలాగా అంటే ఒక ఈయన్ని మనం ఆలోచన చేస్తే 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనిస్తాం. సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు ఆయన ఏం చేశాడు? కురేనియా సిరియా దేశములకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్యలో రాయబడిన తమ పట్టణాలకి వెళ్ళారు. యోసేపు దావీదు వంశములను గోత్రంలో పుట్టినవాడు కనుక భార్య ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యోదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి అంటే ఒక దేశం కోసం ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పౌరుడిగా కూడా, అంటే జనాభా లిస్ట్ లో రాయబడడం కోసం, ప్రజా సంఖ్యలో రాయబడడం కోసం కూడా తాను ఎంత బాధ్యత కలిగి వెళ్ళాడు అనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత 2వ అధ్యాయము మనము 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చూద్దామండి. ఆ మాటలని తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకునేను. అంటే ఈ గొర్రెల కాపరులైనటువంటి వారు కూడా మరి వీరి దగ్గరికి వెళ్ళారు. అలాగే జ్ఞానులైనటువంటి వారు కూడా వీరి దగ్గరికి వచ్చారు. వీరు దర్శించినప్పుడు పిల్లరా వారికి కలిగినటువంటి ఆ ఆనందము ఎంతో గొప్పది అనేది మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు వీరు ఆలోచన విధానం ఎలా ఉండుంటది? ఒకటి, యోసేపు యొక్క ఆలోచన, మరియమ్మ యొక్క ఆలోచన. మొదట ఉన్నప్పుడు వారి ఆలోచన వేరు, తర్వాత క్రీస్తుని కలిగిన తర్వాత ఉన్న ఆలోచన వేరు కదండి. మొదట యోసేపు కంగారు, అతనిలో ఒక ఆందోళన, ఒక భయము, అవన్నీ కూడా తనలో ఉన్నాయి. కానీ దూత చెప్పిన తర్వాత తాను ధైర్యం వహించి చేర్చుకొని తాను బాధ్యతలు కలిగిన వాడే, దేవుని మాటకు విధేయుడై చెప్పిన ప్రతిదీ కూడా నెరవేర్చాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని జన్మించిన తర్వాత ఉన్నటువంటి ఆనందం ఉందే, అది వర్ణనాతీతమైనటువంటి ఆనందం. వీళ్ళెవరు ఒక పల్లెటూరికి చెందినటువంటి వారు, వీరేమైనా ధనవంతులు కూడా కాదు కదా. వీళ్ళందరూ ఒక పేద కుటుంబంలో నుండి వచ్చినటువంటి వారే. కానీ పిల్లరా వీరికి కలిగినటువంటి ఘనత, వీరికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదము ఎంత గొప్పగా ఉంది. ప్రియ దేవుని పిల్లరా, ఇది మనం ఆలోచన చేయాలి. దేవుని కోసం ఎవరైతే నీతిగా బ్రతుకుతారో, దేవుని మాటకు ఎవరైతే లోబడి జీవిస్తారో, బాధ్యత కలిగి దేవుని పని విషయంలో కానీ, కుటుంబ బాధ్యత విషయంలో కానీ, ఏ విషయానికైనా బాధ్యతగా తీసుకొని తూచా తప్పకుండా ఎవరైతే పట్టించగలుగుతారో అలాంటి వారిని దేవుడు తప్పకుండా ధనులుగా ఆశీర్వదించి గొప్ప చేస్తాడు అన్నది మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు యోసేపు మరియమ్మ ప్రియులగా, మరి ఈరోజు రోమన్ క్యాథలిక్ వారు మరియమ్మను ఎలా పూజిస్తారు? ఆమె తల్లిగా పూజిస్తారు, ఒక దేవతగా వారు పూజించేవారు. క్రమేపీ తల్లి నుంచి ఇప్పుడు యేసు ప్రభువుని ఆరాధన చేయడం మొదలు పెడుతున్నారు కదా. దేనికనంటే మనం ఆలోచన చేస్తాం. కాకపోతే ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి దేవుని కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కానీ మరియమ్మ మాత్రం మానవ మాతృరాలే కానీ పవిత్రురాలు. ఆమె మానవ మాతృరాలే కానీ పవిత్రురాలు. కానీ దేవత మాత్రం పవిత్రుడిగా ఉండొచ్చు, కానీ దేవతలుగా అవకాశం లేదు. ఎందుకంటే ఆమె ప్రియులగా, నేను ఒకటే చెప్పాను, చాలాసార్లు నాతో వాదించినప్పుడు చెప్పాను, మరియమ్మ చనిపోయింది కదా, యేసు ప్రభువు చనిపోయారు కదా, మరి తిరిగి లేచింది ఎవరు లేచారు? యేసు ప్రభువు లేచాడు. మరియమ్మ లేచిందా? లేవలేదు. యోసేపు లేచాడా? లేవలేదు. తిరిగి లేచింది సమాధి నుండి ఎవరు? యేసు ప్రభువు కదా. అంటే ఆయన దేవుని కుమారుడు కనుక ఆయన సమాధి నుండి లేచాడు. మరియమ్మ మానవ మాతృరాలు, కానీ ఆమె ఎలాంటిది?
పరిశుద్ధురాలు. యోసేపు మానవుడు, కానీ అతను ఎలాంటి వాడు? నీతిమంతుడుగా జీవించినటువంటి వాడు. మనం కూడా ఆ విధంగా దేవుని కొరకు జీవించాలి అన్న విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం చేస్తూ ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్లి వచ్చి కన్ను మూసుకురండి. వినిన వాక్యాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, సహోదరుడా, తల్లి, ఒక్కసారి యోసేపు యొక్క జీవితాన్ని మన ముందు తెచ్చినాడు. నీతిమంతుడు. ఏమిటి అతని నీతి? అవమానపరిచే దృష్టం లేదు. నువ్వెవరినైనా అవమానపరుస్తున్నావా? ఎవరి మీదైనా నిందలు వేస్తున్నావా? ఎవరినైనా కించపరుస్తున్నావా? సోదరి, తల్లి, ఎవరినైనా బాధ పెడుతున్నావా? నీకు తెలిసిందో కొంత, తెలియదో కొంత, 4 మాటలు కలిపి దాన్ని బయటికి ప్రచారం చేస్తున్నావా? ఇదిగో ఈరోజే జ్ఞాపకం చేసుకో. నీతిమంతులు లక్షణము కలిగి ఉండాలి. యోసేపు అలాంటి వాడు కాదు. యోసేపు నీతిమంతుడు, కానీ సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవదూత చేత బోధింపబడ్డాడు. ఇప్పుడు తాను విధేయుడుతున్నాడు. దేవుని మాటకు విధేయులుగా జీవించగలుగుతున్నానా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎక్కడికి వెళ్ళబెట్టి అక్కడికి వెళ్తున్నాడు. అనుకూల పరిస్థితుల్లో దేవుడు చెప్పినట్టు చేయడానికి సిద్ధపడుతున్నాడు అంటే విధేయత. మరి మనం విధేయులమవుతున్నామా? అతను బాధ్యత కలిగి జీవిస్తున్నాడు. అవును, మరి మనం అలాగే బాలుడైనటువంటి యేసు ప్రభువుని తాను తీసుకుని వెళ్తున్నప్పుడు చాలా భారం, చాలా బరువు, చాలా వేదన. ఒకవైపు ఉంచాలి, మరోవైపు వారికి ఆహారం సిద్ధం చేయాలి. అన్నీ కూడా భారమే. అయినా భరిస్తున్నాడు, భరుస్తున్నాడు. మరి మన బాధ్యత ఎంతవరకు ఉంది? మనం ఎంతవరకు మనము దేవుని వాక్యానికి లోబడుతున్నాం? మన కుటుంబాన్ని ఎంతవరకు చూసుకుంటున్నాం? మన పిల్లల్ని ఎంతవరకు మనం చూస్తున్నాం? పట్టింపు లేని వరకు ఉన్నామా? లేక ఇది దేవుని కుటుంబం అనే భయముతో మనం జాగ్రత్తగా నడుపుకోగలుగుతున్నామా? పరిశుద్ధుడైన తండ్రి, వందనం. ఈ మధ్యాహ్న కాల, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని బట్టి యోసేపు నీతి, యోసేపు యొక్క విధేయత, యోసేపు యొక్క బాధ్యత మేము కూడా నేను తండ్రి నేర్చుకొని నేను నీతి కలిగిన జీవితాన్ని జీవిస్తూ నేను నీ ప్రతి మాటకు అనుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీకు లోబడుతూ ప్రభా ఇదిగో తండ్రి నీవిచ్చిన బాధ్యతను మేము నిర్వర్తించే వారి ఉండడానికి సహాయం చేయండి. వాక్యం హృదయాలను ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.